హాయ్ అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. మిగిలిపోయిన అన్నంతో లోపల దోస సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా భలే బాగున్నాయండి. ట్రై చేయండి. చూడండి 2 కప్పుల రైస్ మిగిలింది. పెద్ద మిక్సీ జార్‌లో ఏసుకొని, హాఫ్ కప్పు బియ్యం పిండి, 1 కప్పు నిండా గోధుమ పిండి, కాస్త పుల్లగా ఉండే పెరుగు 1 కప్పు నిండా ఏసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసేసుకోండి పిండిని. ఇప్పుడు పిండికి రుచికి తగినంత సాల్టు, పావు స్పూను వంట సోడా ఏసుకొని బాగా ఇలా కలిపేసుకొని 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. పిండి నానద్ది బాగా. పక్కన పెట్టుకొని ఓసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దోస పాన్ పెట్టుకొని కొంచెం వాటర్ ఏసుకొని టిష్యూతో నీట్‌గా తుడిచేసుకొని ఆ తర్వాత పిండేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పలచగా కాకుండా కాస్త మందంగా ఏసుకోండి. దోస చుట్టూ కాస్త ఆయిల్ ఏసుకొని సైడ్ ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పేసుకొని ప్లేట్‌లోకి తీసేసుకోండి. పిండంతా ఇలాగే దోసలేసేసుకోండి. భలే రుచిగా ఉన్నాయండి దోసలు. నచ్చిన చట్నీతో తినొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్